బాండిల్ వేడయ్యాక రవ్వ యాడ్ చేసి దాన్ని 2 to 5 minutes సిమ్ కానీ మీడియం ఫ్లేమ్లో కానీ కమ్మని వాసన వచ్చే వరకు వేయించుకోండి. కలుపుతూ ఉండాలండి, లేకపోతే రవ్వ మాడిపోతుంది. తర్వాత నూనె వేసుకొని వేడయ్యాక పోపు దినుసులన్నీ వేయించుకోండి. ఇవి వేగిన వెంటనే పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డ, కరివేపాకు అన్నీ వేసి ఎర్రగడ్డ బాగా వేగే వరకు వేయించుకోండి. ఇలా బాగా వేగిపోయాక ఒక గ్లాస్ రవ్వకి 2 గ్లాసుల నీళ్ళు వేసుకోవాలండి. ఇప్పుడు నీళ్ళల్లోకి రుచికి తగినంత ఉప్పు వేసుకోండి. నీళ్ళు బాగా తెల్లుతున్నప్పుడు ఒకసారి ఉప్పు టేస్ట్ చూసుకోండి. ఇప్పుడే ఉప్పు తక్కువైనా మీరు యాడ్ చేసుకోవడానికి కుదురుతుంది. నీళ్ళు బాగా తెల్లిన తర్వాత రవ్వ యాడ్ చేసుకొని బాగా ఉడికిపోయాక కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఉప్మా రెడీ.